వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. మన చంద్రబాబు నాయుడు గారి వియ్యంకుడి రెండో అల్లుడు అంటే బాలకృష్ణ గారి రెండో అల్లుడు భరత్ కి చెందినటువంటి ఎంపీ భరత్ కి చెందినటువంటి వైజాగ్ గీతం యూనివర్సిటీ భూముల ఆక్రమణ గురించి అప్పట్లో మనం చాలా సార్లు విన్నాము. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అంతకుముందు వాళ్ళు ఆక్రమించినటువంటి స్థలం 55 ఎకరాలని చెప్తారు వాళ్ళు, బట్ ఇంకా 400 ఎకరాల వరకు ఉంటుందనేటువంటిది ఒక ఇన్ఫర్మేషన్ సమాచారం అప్పుడు చక్కర్లు కొట్టేది. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వాళ్ళు ఆ ఎంక్రోచ్మెంట్స్ అని చెప్పేసి అప్పుడు గోడలు అవి కూలగొట్టినప్పుడు వాళ్ళు కోర్టుకు వెళ్ళడం జరిగింది. అయితే ఆ కేసు మళ్ళీ తాజాగా వాళ్ళు దాన్ని రెగ్యులరైజ్ చేయమని కూడా అడగటం జరిగింది. ఆ పిటిషన్ కి సంబంధించినటువంటి వివరాలు ఇప్పుడు మనతో వివరించడానికి ఉన్నారు ప్రముఖ సామాజికవేత్త అలాగే హైకోర్టు అడ్వకేట్ అశోక్ గారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్ ఈ గీతం ఈ సంస్థ భూముల గురించి వ్యవహారంలో ఏంటి దీని గురించి తాజాగా ఏదో మళ్ళీ సార్ ఇది గీతం యూనివర్సిటీ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని హైకోర్టులో కేసు పెండింగ్ లో ఉందండి. అంటే గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్ లో 2020లో దీన్ని గవర్నమెంట్ ల్యాండ్ ని ఎంక్రోచ్ చేశారు, ఇల్లీగల్ గా ఎంక్రోచ్ చేశారు, కలుపుకున్నారని చెప్పేసి గీతం యూనివర్సిటీ వాళ్ళు అప్పట్లో ప్రభుత్వం ఏం చేసిందంటే వాళ్ళు కలుపుకున్న భూమి ఏదైతే ఉందో ప్రభుత్వానికి సంబంధించింది దాన్ని ఆ కాంపౌండ్ వాల్ ని అవన్నీ కూడా డిమాలిష్ చేయడం జరిగింది. ఆ టైంలో ఈ గీతం యూనివర్సిటీ యాజమాన్యం ఏం చేసిందంటే హైకోర్టుని అప్రోచ్ అయింది. ఇది మేము ఎప్పటి నుంచో ఉంటున్నాము, ఇది మాకు సంబంధించిందే, సో దీన్ని స్టాప్ చేయమనండి అని చెప్పేసి ఆ స్టేట్ కి అగెనెస్ట్ గా వాళ్ళు ఒక రిట్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది ఏపీ హైకోర్టులో. అప్పుడు ఏపీ హైకోర్టు ఏం చేసిందంటే తాత్కాలికంగా స్టేటస్ కో ఇచ్చింది. స్టేటస్ కో మీన్స్ ఎలా ఉన్నదాన్ని అలా ఉంచండి ఈ కేసు తేలే వరకు అనేది అక్కడ దాని సారాంశం. సో అలా ఇచ్చిన తర్వాత ఏమైంది, అప్పుడు ఆ స్టేటస్ కు ఇచ్చిన తర్వాత ఈ రోజు వరకు ఆ స్టేటస్ కంటిన్యూ అవుతూనే ఉందండి, అమల్లో ఉంది. అయితే ఈ మధ్య కాలంలో ఇప్పుడు గీతం యూనివర్సిటీ వాళ్ళు ఏం చేశారంటే కొత్తగా మన ఏపీ గవర్నమెంట్ బిఆర్ఎస్ స్కీమ్ అని ఒకటి తీసుకొచ్చింది, బిల్డింగ్ రెగ్యులరైజ్ స్కీమ్ అని ఒకటి వస్తుందన్నమాట. అంటే ఏదైనా ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ కన్స్ట్రక్షన్స్ ఏమైనా జరిగితే బిల్డింగ్ సంబంధించి ఏదన్నా ఈ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు వాటిని రెగ్యులైజ్ చేయమని, అది ఎంతో కొంత అమౌంట్ కట్టించుకొని ఇంత అమౌంట్ అని ఉంటుందండి, ఆ అమౌంట్ కట్టించుకొని రెగ్యులైజ్ చేయమని చెప్పి ఒక స్కీమ్ అనమాట. ఇది స్టేట్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది. అయితే ఇది యాక్చువల్ గా దీని మీద చాలా మంది ఏం చేశారంటే హైకోర్టులో రిట్లు వేశారు, చాలా రిట్లు ఫైల్ అయినాయి. ఎందుకంటే ఇల్లీగల్ గా కన్స్ట్రక్షనే లీగల్ కాదు, ఇల్లీగల్ అది. మళ్ళీ దాన్ని రెగ్యులరైజ్ చేయడం ఏంటి, అది గవర్నమెంట్ ప్రొసీజరే కాదు కదా. ఇల్లీగల్ కట్టిందని డిమాలిష్ చేయండి, తీసేయండి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. అది చేయాల్సిన పోయి లీగల్ చేస్తాము, మీరు ఇంత అమౌంట్ కట్టండి, గజానికి ఇంత కట్టండి, సెంట్కి ఇంత కట్టండి అని చెప్పేసి మీరు బీఆర్ఎస్ స్కీమ్ తీసుకురావడం ఏంటని చెప్పి చాలా మంది రిట్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. దట్ 5 పిటిషన్స్ ఆర్ పెండింగ్ బిఫోర్ దిస్ ఆనరబుల్ హైకోర్ట్ అండి. సో నేనేమంటానంటే ఇందులో ఇదే సందట్లో సడేమిలాగా ఈ గీత యూనివర్సిటీ వాళ్ళు ఏం చేశారు, మాది కూడా రెగ్యులరైజ్ చేయమని చెప్పేసి వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టడం జరిగింది. మేము ఇది ఉన్నాము 55 ఎకరాలు చూపిస్తున్నారు మాదని, కానీ అది గవర్నమెంట్ అని స్టేట్ గవర్నమెంట్ చెప్తుంది. సో దీన్ని రెగ్యులైజ్ చేయమని ఒక పిటిషన్ పెట్టారు. దీని మీద ఏమంటుందంటే ఇప్పుడు సుప్రీంకోర్టు హైకోర్టు వారు ఈ రెగ్యులైజ్ చేయటం అనేది అన్నిటికీ కుదరదు, ఎస్పెషల్లీ పంచాయతీ ల్యాండ్స్ కానీ గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ కార్పొరేషన్ ల్యాండ్స్ కానీ గవర్నమెంట్ కి సంబంధించిన ఏది కూడా రెగ్యులరైజ్ చేయడం కుదరదు. ఆ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ సపరేట్, ఇలాగా రెగ్యులైజ్ చేయడం కుదిరితే ప్రతి వాళ్ళు ఆక్రమించుకోవాలి, ప్రభుత్వ భూములు దొబ్బేసేసి రెగ్యులర్ చేయమని పిటిషన్లు పెట్టేస్తే అది ఎలా కుదురుతుందండి. అది అగెనెస్ట్ లా. మనకి సుప్రీంకోర్టు వరకు 21లో వచ్చిందండి ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్. అక్రమంగా పంచాయతీ భూములు కానీ గవర్నమెంట్ భూములు కానీ ఏం ఆక్రమించినా ఇమీడియట్ గా డిమాలిష్ చేసేసి ఎవిక్షన్ చేయాలి, వాళ్ళు ఖాళీ చేయాలి, వాటిని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. అలాగే గ్రామ పంచాయతీ ల్యాండ్ కేసు ఒకటి ఉంది, స్కూల్ భవనాలు కానీ కాలేజీ భవనాలు కానీ ఇలాంటి ఏదైనా సంబంధించిన ఏదంటే అవి కూడా ఇమీడియట్ గా డిమాలిష్ చేసేయాలి, వాటికి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ఇవన్నీ సుప్రీంకోర్టు కేసులండి. అలాగే ఎస్డి బండి కేసు అని 2013లో అండి, ప్రభుత్వ ఆస్తుల వినియోగంలో ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు ఉంటే ఇమ్మీడియట్ గా వాళ్ళని అక్కడి నుంచి ఖాళీ చేసి వాళ్ళని గవర్నమెంట్ వారు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలనేది ఈ కేసు యొక్క సారాంశం. అంటే నేనేం చెప్తున్నానంటే ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసి ఇల్లీగల్ ఎన్క్రోచ్మెంట్ చేసి అట్లా రెగ్యులేట్ చేయడం అనేది చట్టరీత్యా కుదరదు. హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ల ప్రకారం ఇది ఇంపాసిబుల్, ఇది జరిగే పని కాదు. ఇప్పుడు అయితే ఏంటంటే గవర్నమెంట్ స్పెషల్ జీవోలు తీసుకొచ్చేసి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఈ ప్రభుత్వ భూములు కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తుంది. అదేదన్నా పాలసీ పరంగా జరగాల్సిందేమో కానీ జడ్జిమెంట్ పరంగా కోర్టుల పరంగా లీగాలిటీగా ఎట్టి పరిస్థితుల్లో జరగదు. సో ఈ విషయంలో గీతం యూనివర్సిటీ వాళ్ళు దీనికోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అదే ఈ రోజున ఉన్న మన టాపిక్ అన్నమాట. అదే ఇప్పుడు గతంలో మన యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ భూములు కూడా
కొన్ని ఆక్రమించారు అనేటువంటి ఇలాంటి చాలా వార్తలు వినపడ్డాయి కదా సార్. అసలు ఏంటి అంటే దీని మీద వాళ్ళు ఆయన ఎంపీ అయ్యుండి ఆయనకి చెందినటువంటి యూనివర్సిటీ అయ్యుండి దీని మీద మరి చర్యలు ఏమి ఉండవా? దీన్ని ఎలా చూడాలి అసలు? సార్ వడ్డించేవాడు మనవడై ఉంటే ఎక్కడ కూర్చున్నా మనకు రావాల్సింది వచ్చేస్తుంది. సో దీని ఏమంటామంటే ఇప్పుడు ఆయన ఎంపీ అని తమరే చెప్తున్నారు. ఇప్పుడు ఎంపీ అయ్యి ఉండి మరి ఆయన చాలా దగ్గర బంధువు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారి కజిన్ అవుతాడు. ఇప్పుడు అంటే వాళ్ళంతా ఒక ఫ్యామిలీ, ఇది మనంతా తెలిసిన విషయమే. మరి ఇలాంటి వాళ్ళు వాళ్ళ కోసం ఇప్పుడు జీవులను మారుతారు, జీవులు మారుస్తారు. కోర్టులు కూడా వాళ్ళు ఎంతో కొంత మేనేజ్ చేయడానికి చూస్తారు. కానీ బట్ ఈ కేసులో ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్లు ఏవైతే ఉన్నాయో సుప్రీంకోర్టుకి సంబంధించి ఈ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఎంకరేజ్ చేయడానికి కుదరదు. జడ్జిమెంట్ చెప్పే విధానం అది. అలా కాకుండా ప్రభుత్వ పాలసీ ఏదైనా సపరేట్ గా తీసుకొచ్చి దాన్ని ఏదన్నా మసిపూసి మారిగా చేస్తే బహుశా సార్థకంగా చేయొచ్చు. కానీ ప్రభుత్వాలు మారిన తర్వాత మళ్ళీ మొదలు కాస్తుంది. సో దీన్ని ఏమంటామంటే ప్రభుత్వ భూముల్ని ఎంకరేజ్మెంట్ అనేది కరెక్ట్ కాదు. ఏమండి గీతం యూనివర్సిటీ వారు ఎవరైనా పేదలకి ఊరికే చదువు చెప్పిందా, రాష్ట్రానికి ఉపయోగపడిందా? యాక్చువల్ గా మొన్న ఈ శతాబ్ది ఉత్సవాలు జరిగాయి కదండి, మన ఉస్మానియా యూనివర్సిటీ సారీ ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి ఆ శతాబ్ది ఉత్సవాలు అప్పుడు కూడా ఏవో చాలా అవకతవకలు జరిగాయి ఆ ఫండ్స్ లో అనేటువంటిది కూడా. ఇంకోటి ఏంటంటే అసలు ఆంధ్ర యూనివర్సిటీ యొక్క ఇదిని వాళ్ళు సరిగ్గా పట్టించుకోవట్లేదు మన గవర్నమెంట్. ఎందుకనంటే గీతం యూనివర్సిటీకి ఇంపార్టెన్స్ పెరగటం కోసం అని చెప్పేసి ఆంధ్ర యూనివర్సిటీని నిర్లక్ష్యం చేస్తున్నారు అనేటువంటి వార్తలు కూడా అప్పుడు రావడం జరిగింది సార్. వీటన్నిటిని ఎలా చూడాలంటారు? 100% మీరు చెప్పింది కరెక్ట్. వార్తలు రావడం కదండి, అందులో కొన్ని వాస్తవాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ యూనివర్సిటీలని ఇంక్రీజ్ చేయడం కోసం ప్రభుత్వ యూనివర్సిటీని డిక్రీజ్ చేస్తున్నారు. అంటే ఒక రకంగా ఇప్పుడు ఏంటి, ప్రభుత్వ పాఠశాలని ఎలా పాడు చేసి ఈ ప్రైవేట్ స్కూల్స్ ని ఎలా ఇండైరెక్ట్ గా వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి, వాళ్ళకి ఎలా లబ్ధి చేకూర్చాలనేది ప్రభుత్వం ఈ ప్రజెంట్ ఎలా చూస్తుందో మనందరం చూస్తున్నాం, రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. మనమే అనుకుంటున్నాం 41 లక్షలు ఉన్న విద్యార్థులు ప్రాథమిక పాఠశాలలో గవర్నమెంట్ స్కూల్స్ లో 35 లక్షలకి దిగిపోయారు. అంటే డ్రాప్ అవుట్ తగ్గిపోయినాయి కదా. వైజాగ్ లో కూడా ఆంధ్ర యూనివర్సిటీలో జనాలు తగ్గిపోతారు, గీతా యూనివర్సిటీలో జనాలు పెరుగుతారు. దానికి కారణం ఏంటనేది ఓపెన్ సీక్రెట్, మనందరికి తెలుసు. అంటే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయటం, ప్రైవేట్ వాళ్ళకే కట్టబెట్టడం, ప్రభుత్వ వాళ్ళ యొక్క ఇన్స్టిట్యూట్ ని నీరుగార్చడం, ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ ని ఎంకరేజ్ చేయటం, కార్పొరేట్ సంస్థలకి లింక్ అయిపోయి ఈ ప్రభుత్వాలు ఈ విధంగా చేస్తూ రాష్ట్ర ప్రజల ఆస్తుల్ని ఊరికే దారాదత్తం చేస్తున్నారు ప్రైవేట్ వ్యక్తులకి. ఇలా గీతా యూనివర్సిటీలో సామాన్యుడు చదవగలడా? లక్షల కోట్ల రూపాయల ఫీజులు అక్కడ కట్టగలడా సామాన్యుడు? వాళ్ళు ఎవరికైనా ఒక సామాన్యుడికి పేదవాడికి చదువు చెప్పిన దాఖలా ఉన్నాయా? ఆ యూనివర్సిటీ ఆ చైర్మన్ ఆయనే చెప్తున్నాడు, మరి బాలకృష్ణ గారి చిన్నల్లుడు, మేము డబ్బులు తీసుకునే విద్య చెబుతాము, డబ్బులు ఇవ్వలేని వాళ్ళు మా యూనివర్సిటీకి రావద్దు అని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. నేనేమంటానంటే చదువుని వ్యాపారం చేశారు మన రాష్ట్రంలో. ముఖ్యంగా చదువుని వ్యాపారం చేయటం ఏంటండి, వైద్యాన్ని వ్యాపారం చేయటం ఏంటి సార్? డబ్బు సంపాదించాలంటే సారా కొట్టు పెట్టుకోండి, చదువులు అడ్డం పెట్టుకుంటారా? ఎక్కడ నొందైనా చైనాలో చూడండి, ఉచిత విద్య 100% అక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్, కంపల్సరీ ఫ్రీ చైనాలో. అక్కడ ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు కనుక ఈ ఎడ్యుకేషన్ విషయంలో ఏలు పెడితే వాళ్ళకి పనిష్మెంట్ అండి, చాలా యూజ్ పనిష్మెంట్ ఇస్తున్నారు. ఆ దేశం అంత డెవలప్ అవడానికి కారణం అదే. మన దేశం కానీ మన రాష్ట్రం కానీ సర్వనాశనం అయిపోవడానికి కారణం ఇదే. వైద్యాన్ని విద్యని మీరు కమర్షియల్ చేసేసి సామాన్యుడికి అందుబాటులో లేకుండా చేసి మీ ప్రభుత్వ ఆస్తులు, యూనివర్సిటీ ఆస్తులన్నీ ప్రైవేట్ వ్యక్తులకి కట్టబెట్టుకొని ఇంకా రాష్ట్రం ఎలా డెవలప్ అవుద్ది, దేశం ఎలా డెవలప్ అవుద్ది, సామాన్యుడికి ఎలాగ అవకాశాలు వస్తాయి? సో నేనేమంటానంటే విద్యని వ్యాపారం చేస్తున్నారు, వైద్యాన్ని వ్యాపారం చేస్తున్నారు. ఈ విధంగా చేస్తే ఏ రాష్ట్రం ఏ దేశం ముందుకు పోయే అవకాశాలు లేవు, సామాన్యుడికి అందదు విద్య. నేనేమంటానంటే ఇలాంటి వాళ్ళకి మీరు ప్రభుత్వ ఆస్తులు ఎందుకు కట్టబెట్టాలి? ఎందుకు ఈ విధంగా ప్రభుత్వంకి ఏ రకంగానూ వాళ్ళు ఉపయోగకరంగా లేదు, ప్రజలకు ఏ రకంగానూ ఉపయోగకరం లేదు. ఏది గీతం యూనివర్సిటీ వాళ్ళు, డబ్బున్న వాళ్ళకి ఆ యూనివర్సిటీ వాళ్ళే ఓపెన్ చెప్తారు, మేనేజ్మెంట్ డబ్బున్న వాళ్ళే మా యూనివర్సిటీకి వస్తారు, లేని వాళ్ళు మేము తీసుకోము. ఇలాంటి వాళ్ళకి మీరు ప్రభుత్వాలు ఎందుకు దారాదత్తం చేయాలి? మీరు చదువుల్ని అడ్డంగా పెట్టుకుని వ్యాపారాలు చేసి బతుకుతున్నారు వీళ్ళు. ఏమంటారంటే పక్షాలు ఇవన్నీ కూడా ఇది మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇష్యూ మీద కొంచెం గట్టిగా నోరు విప్పుతాయి, కానీ ఈ ఆంధ్ర యూనివర్సిటీని ఇది చేసి ఈ గీతం యూనివర్సిటీ చేసేటువంటి అవకతవకలు, ఇవి ఈ అక్రమాలు, వీటి మీద అంతగా గళం వినిపించట్లేదేమో అనేటువంటి ఇది కూడా ఉందండి. మీలాంటి సామాజికవేత్తలు ఎవరిని వచ్చి మీడియాలో మాట్లాడితే తప్ప ఇవి అంతగా అసలు వెలుగులోకి వచ్చేటువంటి విషయాలు కూడా కాదన్నట్టుగా ఉంటాయి. ఇప్పుడు ఎలా ఉందంటే హెల్త్ కి సంబంధించి, ఎడ్యుకేషన్ సంబంధించి ఈ 2 సెక్టర్లు కూడా మాఫియా చేతిలోకి వెళ్ళిపోయింది సార్. సో వీళ్ళని ఎదిరించే పరిస్థితి సామాన్యులకి లేదు. అయితే వాళ్ళ మాట వినాలి, వాళ్ళు ఇచ్చింది తీసుకోవాలి, లేదా వాళ్ళ మాట వినకపోతే వాళ్ళు
డైరెక్ట్ గా ఫిజికల్ అటాక్ చేసేస్తారు. ఎంత ఎస్టీమ్ గా వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ప్రభుత్వాన్ని శాసించే స్థాయికి వెళ్ళిన వాళ్ళు సామాన్యులు వచ్చి మాట్లాడితే ఊరుకుంటారా? సో దాంతో అందరూ సైలెంట్ అయిపోతున్నారు భయపడిపోయి. ఎందుకంటే ప్రభుత్వం సహకరిస్తే ఏదైనా ఉద్యమాలు వస్తాయి, ప్రశ్నిస్తారు ఎవరైనా వచ్చి. నువ్వు ప్రభుత్వమే నువ్వు వాళ్ళకి కార్పొరేట్ సంస్థలకి సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళతో కుమ్మక్క అయిపోయి ప్రభుత్వ భూములన్నీ వాళ్ళకి కట్టబెడుతూ నువ్వు ఇంకా ఏ విధంగా వ్యతిరేకిస్తారు? ప్రైవేట్ వ్యక్తులను వ్యతిరేకిస్తారా? ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తారా? ఎంతమందిని వ్యతిరేకించగలరు? ఈ కమ్యూనిస్ట్ భావాలు ఉన్నోళ్ళైనా ఇంకొకళ్ళైనా. సో అక్కడే అదే మన రాష్ట్రంలో ఇదే ప్రాబ్లం అవుతుంది. చూద్దాం సార్ ముందు పరిణామాలు ఎలా ఉంటాయి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాం అండి వీటీవీ. థ్యాంక్ యూ సార్. నమస్కారం.